మారణ హోమం ముగిసిందని సంబరపడాలో లేక ఉన్న ఊరు వెళ్లటానికి దారి లేదని ఏడవాలో అర్థం కాని స్థితిలో ఉంది లెబనాన్. తుపాకులు ప్రస్తుతానికి మూగబోయిన యుద్ధం మిగిల్చిన గాయాలు మాత్రం పచ్చిగానే ఉన్నాయి. 90 మైళ్ల పొడవునా పారే లిటానీ నది నేడు కేవలం ఒక జలధార కాదు, విడిపోయిన కుటుంబాల కన్నీటి ధార. కూలిపోయిన వంతెనలు, చెదిరిన కలల మధ్య ఒక చిన్నారి తన కుటుంబాన్ని కాపాడుకుంటూ నది దాటుతున్న దృశ్యం యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది. దీనిపై సాక్షి అందిస్తున్న హృదయ విదారక కథనం. చూడండి ఆ శిథిలాల కుప్పను. ఒకప్పుడు ఉత్తర దక్షిణ లెబనాన్లను కలిపిన తైర్ ఫైల్సే వంతెనాది. ఇజ్రాయెల్ వైమానిక దాడుల ధాటికి ఆ వారధి నేలమట్టమయ్యింది. కేవలం కాంక్రీటు దిమ్మెలు మాత్రమే కాదు, వేలాది మంది ప్రజల రాకపోకలు, వారి జీవనాధారాలు కూడా ఆ నదిలో కలిసిపోయాయి. ఆ బాలుణ్ణి గమనించండి. తన చిన్నారి చేతులతో శిథిలాలను పట్టుకుని ప్రాణాలకు తెగించి నది దాటుతున్నాడు. ఆ అయాదు కుటుంబం తన సొంత గూటికి చేరాలని ఆరాటపడుతోంది. కాలికి చెప్పులు లేవు, కడుపులో ఆకలి, ఎదురుగా ఉప్పొంగుతున్న నది. అయినా సరే ఆ శిథిలాల మీద నుంచే వారి పయనం. లిటానీ నది ఇప్పుడు దేశాన్ని రెండుగా చీల్చేసింది. ఇజ్రాయెల్ పక్కా ప్రణాళికతో నదిపై ఉన్న ప్రతి వంతెనను ధ్వంసం చేసింది. ఎటు చూసినా విరిగిన ఇనుప కడ్డీలు, కుప్పకూలిన పిల్లర్లు. సొంత దేశంలోనే శరణార్థుల్లా మారుతున్న ఈ దీన గాథ చూస్తుంటే కళ్ళు చెమర్చక మానవు. కాల్పుల విరమణ అని నాయకులు ప్రకటిస్తున్నారు, కాని ఈ ప్రజల గుండెల్లో మంట ఆరడం లేదు. సొంత ఇంటికి వెళ్లడానికి వంతెనలు లేవు, బతకడానికి గ్యారంటీ లేదు. లెబనీస్ సైన్యం సహాయం చేస్తున్నా ఆ శిథిలాల మధ్య ప్రతి అడుగు ఒక మృత్యువుతో పోరాటమే.